మాల కుల సంఘాలకు నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లేదా గచ్చిబౌలిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని, 20 కోట్ల రూపాయలతో మాల భవనం నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవన పునర్నిర్మాణం కోసం వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సీ తెలంగాణ మాల సంఘాల రాష్ట్ర జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలలు నిరంతరం పోరాడి కష్టపడ్డటువంటి సందర్భము. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాలనుకున్నటువంటి సమస్యలను కూడా నెరవేర్చామన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎంపీ సీట్లలో మా మాదిగ సోదరులకు అధిక శాతం 5 దఫాలుగా ఎంపీ సీట్లు అధిక శాతం వారికి ఇవ్వడం జరిగింది. మరి నేటి ప్రభుత్వము మాలలను గుర్తించి ఎంపీ సీట్లలో మాలలకు 2 సీట్లను అధిక శాతం ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. దళితులు వివాహం చేసుకొని వీధి గుండా గుర్రంపై వెళ్తుంటే అతని మీద దాడి చేసి హత్య చేసినటువంటి సందర్భము. ఆ హత్య చేసిన వాళ్ళను శిక్షించకుండా, చట్ట ప్రకారంగా శిక్షించకుండా వారికి సన్మానం చేసినటువంటి బీజేపీ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ, దానికి ఒత్తాసగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అనేక రకాలుగా మా మీద విషం చిమ్ముతా ఉన్నారు. మా సోదరుడు కృష్ణని ఎంట పెట్టుకొని మరి మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మాలని చిన్న చూపు చూస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మాలకు ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ, మేము 400 సీట్లు వస్తాయంటే రాజ్యాంగాన్ని మార్చుకున్నటువంటి బీజేపీ పార్టీ, ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి 15 లక్షల కాటాలు వేస్తామన్న బీజేపీ పార్టీ, నల్లధనాన్ని ఎత్తి తీసుకొస్తామన్న బీజేపీ పార్టీ, ప్రతి పేదవాడికి గూడు కట్టిస్తామన్న బీజేపీ పార్టీ, ప్రతి నిరుపేదకి గూడు గుడ్డ విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్న బీజేపీ పార్టీ, నోట్లను మార్చి పేద ప్రజల నోట్ల మట్టి కొట్టినటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా ముస్లింలని, అదేవిధంగా క్రైస్తవులని, అదేవిధంగా దళితులని, బీసీలని, గోండులని, ఎస్టీలని, మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మణిపూర్ ఘటనే నిదర్శనంగా చూస్తున్నటువంటి సందర్భంగా మేము బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తాము. ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కు చేరుకుంది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కు మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ షిప్ వచ్చింది. పోర్టు అధికారులు ఈ షిప్కు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దాదాపు 80 మంది ప్రయాణికులతో ఈ షిప్ విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. కాగా షిప్లోని పర్యాటకులు విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను తిలకించారు. దానికి హంగులు అవన్నీ పెట్టుకుంటున్నారు కార్డులకి, దీనికి లేవు. ఇది డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది.